కథ శీర్షిక ఎండలో వర్షం మనసులో ఆశ. ఒక చిన్న గ్రామం, పేరు వెలుగొండపల్లి. పేరు వెలుగు అయినా ఆ గ్రామం మాత్రం ఎండలో కాలిపోతూ ఉండేది. ఆ ఏడాది వేసవి చాలా భీకరంగా పడింది. బావులు ఎండిపోయాయి, చెట్లు ఆరిపోయాయి, పంటలు కాలిపోయాయి. ప్రజల ముఖాల్లో నవ్వు కనిపించేది కాదు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు. పెద్ద కుమారుడు రవి, చిన్న కూతురు సీత. రామయ్య ఎంతో కష్టపడి పంటలు పండించేవాడు. కాని ఆ సంవత్సరం వర్షం రాకపోవడంతో అతని ఆశలు కూడా ఎండిపోయాయి. రామయ్య కష్టపడి రైతు, కాని పరిస్థితుల వల్ల బాధపడుతున్నాడు. లక్ష్మి ధైర్యంగా కుటుంబాన్ని నిలబెట్టే తల్లి. రవి చదువులో మంచి, కాని ఇంటి పరిస్థితుల వల్ల బాధపడే బాలుడు. సీత చిన్నారి, అమాయకంగా అందరికీ ఆశ చూపించే పాప. ఒకరోజు రవి తన తండ్రిని అడిగాడు, నాన్నా, ఈసారి పంట ఎందుకు రాలేదు? రామయ్య కళ్లలో నీళ్లు. వర్షం రాలేదు బిడ్డా, వర్షం లేకపోతే రైతు ఏం చేయగలడు? సీత మాత్రం నవ్వుతూ చెప్పింది, నాన్నా, దేవుడు వర్షం పంపుతాడు, మీరు బాధపడకండి. అందరూ ఆమె మాటలు విని కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలాంటి మనసుని హత్తుకునే కథలు మీకు నచ్చితే మా ఐ కథలు ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఒక్క కమెంట్ మాకు మరింత మంచి కథలు చెప్పే ఉత్సాహాన్ని ఇస్తుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ వర్షం మాత్రం రాలేదు. గ్రామంలో నీటి కొరత పెరిగింది. ప్రజలు ఊరు వదిలి వెళ్లాలని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు గ్రామంలో పెద్దలు సమావేశం పెట్టారు. ఇలా ఉంటే మనం బతకలేము, అందరం పట్టణాలకు వెళ్ళాలి అన్నారు. అప్పుడు రవి లేచి మాట్లాడాడు, మనమే ఏదైనా చెయ్యలేమా? బావులు తవ్వడం, చెరువులు శుభ్రం చేయడం, ఇలా ప్రయత్నిస్తే వర్షమొచ్చినప్పుడు నీరు నిల్వ అవుతుంది కదా. పెద్దలు మొదట నవ్వుకున్నారు. ఇది పిల్లాడి మాటలు అన్నారు. కానీ లక్ష్మి చెప్పింది, పిల్లాడి మాటల్లో నిజముంది. మనం ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ఏదైనా చేయడం మంచిది. సమస్య వర్షాభావం. వర్షాలు రావడం లేక నీటి కొరత చాలా తీవ్రంగా వచ్చింది. పంటలు నాశనమయ్యాయి. గ్రామం వదిలి వెళ్లే పరిస్థితి. రామయ్య కూడా తన కుమారుడి మాటలకు మద్దతిచ్చాడు. మనము కలిసి పనిచేద్దాం, కనీసం ప్రయత్నించినట్టుంటుంది. అందరూ కలిసి చెరువులు శుభ్రం చేయడం మొదలుపెట్టారు. పాత బావులను మళ్లీ తవ్వారు, చెట్లను నాటారు. గ్రామం మొత్తం ఒక కుటుంబంలా పనిచేసింది. రోజులు గడుస్తున్నాయి. ఎండ మాత్రం తగ్గలేదు, కానీ గ్రామంలో ఆశ మాత్రం పెరిగింది. ఒక సాయంత్రం ఆకాశంలో మేఘాలు కనిపించాయి. సీత ఆనందంగా అరవడం మొదలుపెట్టింది, నాన్నా, మేఘాలొచ్చాయి, వర్షమొస్తుంది. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. గాలి చల్లబడింది. మొదటి చినుకులు పడడం మొదలయ్యాయి. వర్షమొచ్చింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. పిల్లలు నృత్యం చేశారు. పెద్దలు కళ్లలో ఆనందంతో ఏడ్చారు. చెరువులు నిండాయి, బావులు నిండాయి. పంటలు మళ్లీ పచ్చగా మారాయి. రామయ్య రవిని చూసి చెప్పాడు, నువ్వు చెప్పింది నిజమైంది బిడ్డా. ఆశ వదలకుండా ప్రయత్నిస్తే ఫలితం తప్పక వస్తుంది. సీత నవ్వుతూ చెప్పింది, చూడండి నాన్నా, దేవుడు వర్షం పంపించాడు కదా. రెయిన్బో. సమస్య ఎలా తీరింది? గ్రామం కలిసి పనిచేసింది. నీటి వనరులు పునరుద్ధరించారు. ఆశను వదలలేదు. ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేశారు. కాలం గడిచింది. వెలుగొండపల్లి మళ్లీ వెలుగొందింది. ఆ గ్రామం ఇప్పుడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. రామయ్య కుటుంబం మళ్లీ సంతోషంగా జీవించసాగింది. రవి చదువులో ముందుకు వెళ్లాడు. సీత నవ్వు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. హార్ట్ సుఖాంతం. ఎండలో కూడా వర్షమొస్తుంది. మనసులో ఆశ ఉంటే జీవితం మారుతుంది. ఇలాంటి మనసుని హత్తుకునే కథలు ఇంకా చూడాలంటే మా ఐ కథలు ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి కథలు మిస్ అవ్వకుండా వెంటనే మీకు అందుతాయి. మీ అభిప్రాయాలను తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి కథలు మీకు అందిస్తాను అని నేను ప్రామిస్ చేస్తున్నాను. లవ్. ధన్యవాదాలు.